గత కొన్నాళ్లుగా తెలంగాణ రాజకీయాల్లో కల్వకుంట్ల కవిత సంచలనం సృష్టిస్తుంది సంగతి తెలిసిందే. తాజాగా ఆస్క్ కవిత పేరుతో ఎక్స్ లో నిర్వహించిన చిట్ చాట్ లో కవిత కీలక విషయం వెల్లడించారు. 2029 ఎన్నికల్లో పోటీ చేస్తానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత వెల్లడించారు. నాణ్యమైన విద్య వైద్యం అందించడమే తన లక్ష్యమని, తెలంగాణ జాగృతిని గ్రామ గ్రామాల్లో విస్తరిస్తానని తెలిపారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం హామీలు నెరవేర్చడంలో విఫలమైందని, రైతుల ఆత్మహత్యలకు ప్రభుత్వం నిర్లక్ష్యమే కారణమని విమర్శించారు. గత కొద్ది కాలంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రాజకీయాల్లో చాలా చురుగ్గా ఉంటున్నారు. కుటుంబం బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చి ఆ పార్టీ నాయకులపై తీవ్రంగా విమర్శలు చేస్తూ సంచలనం సృష్టిస్తున్నారు. మరోవైపు అధికార ప్రతిపక్షంపై కూడా విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కవిత సొంత పార్టీ పేరు పెట్టే అవకాశాలు ఉన్నట్టు కూడా ప్రచారం జోరుగా సాగుతుంది. ఈ క్రమంలో కవిత కీలక ప్రకటన చేశారు. 2029లో తాను ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు వెల్లడించారు. సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5 గంటల వరకు ఎక్స్ వేదికగా ఆస్క్ కవిత పేరుతో క్వశ్చన్ అవర్ నిర్వహించగా కవిత ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో మీ కొత్త పార్టీ పేరు ఏంటి అని ఒక నెటిజన్ అడగ్గా ఆ పార్టీ పేరు ఎలా ఉండాలో మీరే చెప్పాలంటూ కూడా కవిత స్పందించారు.